ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, ఈ రోజు నుంచి ప్రతి లక్షవారము ఆదివారము దేవుని చిత్తమైతే ఒక క్రొత్త సిరీస్ ఆఫ్ సర్మన్స్ ఆన్ హోలీ స్పిరిట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పూర్వము ఇదివరకు మీరు విన్నటువంటి విషయాలు కూడా మీరు నేర్చుకోబోతున్నారు. క్రైస్తవులకు ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి స్టడీ ఎందుకు చేయాలో అన్న విషయాలను కూడా మీరు అవగాహన చేసుకుంటారు. కాబట్టి వీటిని మిస్ కాకుండా మీరు ప్రతి లక్షవారము ఆదివారము కొండ మీద ప్రసంగాలు ఏ విధముగా వాటిని మనము చర్చించి ఉన్నామో వీటిని కూడా చర్చించడానికి మీరు ప్రతి ప్రార్థనా దినమందు ప్రభు దినమందు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను. అదే విధముగా ఇవన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయి కనుక ఒకవేళ మిస్ అయితే యూట్యూబ్లో కూడా చూసి కొంత జ్ఞానాన్ని మీరు పొందవలసిందిగా కోరుచున్నాను. అందరికి కూడా మరి ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి మనం కొత్త స్టడీ ఆన్ హోలీ స్పిరిట్ మొదలు పెట్టబోతున్నాం. అయితే పూర్వకాలంలో కొన్ని విషయాలు ట్రినిటీని గురించి హోలీ స్పిరిట్ గురించి మనము చూసినా మొదటి 15 నిమిషాలు వాటి గురించి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి వి విల్ గో టు ద న్యూమటాలజీ, పరిశుద్ధ శాస్త్రము, ఆ, పరిశుద్ధ పరిశుద్ధాత్మను కూర్చిన అధ్యయనాన్ని న్యూమటాలజీ అంటారు. కాబట్టి ఆ విషయాలకు వెళ్ళే ముందుగా గత సంవత్సరాలుగా మీరు ఏవైతే విషయాలు నేర్చుకున్నారో ఆ విషయాలను మళ్ళా ఒకసారి మీకు మీ మనసుకు తీసుకుని వస్తాను. చాలా మంది క్రైస్తవులు త్రిత్వమైన దేవుణ్ణి నమ్ముతారు. ఇప్పుడు పాటలో కూడా హోలీ హోలీ అనే పాటలో దైవత్రేకుడా అనేటువంటి మాట వచ్చింది. త్రిత్వము, ఆ త్రిత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉంటాయి అని మనకు తెలుసు. కానీ తండ్రిని ఆరాధించే విధముగా, తండ్రిని కొనియాడే విధముగా, ఆ కుమారుణ్ణి ఆరాధించే విధముగా, కుమారుణ్ణి కొనియాడే విధముగా, వారి యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన విధముగా చాలా మంది క్రైస్తవులు హోలీ స్పిరిట్ ని వాళ్ళు అంతగా పెద్దగా దాని గురించి అధ్యయనం చేయరు. కొన్ని చర్చెస్ అయితే, ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇటువంటివి అయితే అసలే తత్వాన్నే నమ్మరు. యేసుప్రభు ఒక్కడే, ఆయనే యెహోవా దేవుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు, ఇంకెవరు ఉండరు అన్న విధానంలో వారి యొక్క విశ్వాసం కొనసాగుతుంది. ఆ విధముగా ముందు త్రిత్వం గురించి మనం చూస్తే, ఒక త్రిత్వములో మనము 3 తలలుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 3 హెడ్ గాడ్, ట్రినిటీ గాడ్. అంటే ఇలా 3 తలలు ఉండవు కానీ అర్థం అవడానికి చిత్రకారుడు ఈ యొక్క బొమ్మ వేసి ఉన్నాడు. తలలో 3 వ్యక్తులు ఉంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. రక్షణ గూర్చినటువంటి పనిలో ఈ 3 కూడా భాగస్వాములుగా వారు ఉంటారు. తండ్రి మనకి సాల్వేషన్ ఇచ్చి ఉన్నాడు, ఆ దైవ ప్రణాళిక ఇచ్చి ఉన్నాడు. ఆ దైవ ప్రణాళికను కుమారుడు నెరవేర్చి ఉన్నాడు. రక్షణను యేసుప్రభు శిలుమ్రాను మీద మరణించడం వలన మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ రక్షణను మనలో ఇప్పుడు ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు కొనసాగింపబడుతున్నాడు. ఈ చిత్రంలో దానికి తగినటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు మన కొరకు రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎఫెసీ 1:3-5. అదేవిధంగా కుమారుడు మన కొరకు రక్షణ తెచ్చిపెట్టి ఉన్నాడు, పాప క్షమాపణ తెచ్చి ఉన్నాడు. 1 పేతురు 1:18-19. అదే విధముగా మనలో రక్షణ అనే దాన్ని, ఆ నిత్య జీవం కొరకు సిద్ధపాటును పరిశుద్ధాత్ముడు కొనసాగింప చేస్తున్నాడు వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తిలో ఉండి. అది హోలీ స్పిరిట్ చేసే పని. 1 కొరింథీయులు 6:11లో దాన్ని మనం చూస్తున్నాం. సో ఈ విధముగా 3 హెడ్ గాడ్, ట్రినిటీ గాడ్ అని మనము నమ్ముతాం. చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళం చాలా మంది క్రైస్తవులు ట్రినిటీ గాడ్ కింద మనము వారు నమ్ముతూ ఉంటారు. అందుకనే
బైబిల్లో కూడా గ్రేస్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ది లవ్ ఆఫ్ గాడ్ అండ్ ది ఫెలోషిప్ ఆఫ్ హోలీ స్పిరిట్ బీ విత్ యూ ఆల్ అనే దీవెన దాన్ని ఇస్తా ఉంటారు 2 కొరింథీయులు 13-14లో ఉన్నటువంటి దీన్ని. అంటే ఇక్కడ చూడండి, దీవెన ఇచ్చేటప్పుడు కొంతమంది పాస్టర్లు ఈ విధముగా తండ్రి అయిన కుమారుడైన యేసు కృపయు, అదేవిధంగా తండ్రి ప్రేమయు, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ సహవాసము మనకు తోడుగా ఉండను గాక. అదే దీవెన నేను కూడా మీకు ఎండింగ్ లో ఇస్తా ఉంటాను. సో ముగ్గురు కలిసి ముగ్గురు పాత్రలు కూడా ఈక్వల్ గా ఉన్నట్టుగా మనము గమనించాలి. ఈ ట్రయూన్ గాడ్ లో మనము యేసు ప్రభువు భూమి మీద ఆయన జన్మించి రక్షణ ప్రణాళికను మన కొరకు నెరవేర్చి ఏర్పాటు చేసి ఉన్నాడు. జీసస్ ఈస్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ఫాదర్. తండ్రిని మనం చూడలేదు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను చూడలేదు, కానీ లోకము యేసయ్యను చూసింది. దట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ జీసస్. ఈ ఈ కుమారుడైనటువంటి దేవుణ్ణి లోకం చూసింది. బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ డివైన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ట్రయూన్ గాడ్ విత్ ది బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరంలో విశ్వాసులు ఉంటారు, అదేవిధంగా ట్రయూన్ గాడ్ కూడా ఉంటుందన్నమాట. సో మనము వీఆర్ ఆల్ యాజ్ జాయింట్ హెయిర్స్ విత్ క్రైస్ట్. ఆల్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ ఎంజాయ్ ది యూనివర్సల్ బ్లెస్సింగ్ ఆఫ్ ది ట్రయూన్ గాడ్. దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదాలు యేసు ద్వారా మనందరికీ కూడా లభిస్తున్నాయి. యేసు ద్వారా దేవుని ఉనికిని కలిగి ఉన్నాము. జెనసిస్ 1:26లో దేవుడు ఏమంటాడంటే, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్. అంటే మన రూపములో మనుషుల్ని తయారు చేద్దామని కొంతమందితో చెప్తున్నాడు. ఇక్కడ ప్లోరల్ అనమాట. లెట్ మీ మేక్ అని అంటలేదు, లెట్ us అంటే అప్పుడు తండ్రితో పాటు కుమారుడు పరిశుద్ధాత్మ కూడా ఉన్నట్లుగా మనం భావిస్తున్నాం. ఈ మ్యాప్ లో మనం చూస్తే దేవుడు ఇన్కార్నేషన్ అంటే యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షతగా ఈ భూమి మీదకి పుట్టాడు. అది ఫస్ట్ ఏరో మార్క్ దగ్గర అది గమనిస్తున్నాం. మనుషుడిగా ఆయన జీవించాడు. క్రూసిఫిక్షన్ జరిగింది. అప్పుడు ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అవి వెళ్ళిపోయిన తర్వాత మనము ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మను పంపించాడు మన కోసం. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనుషుల్లో ఉంటూ విశ్వాసంలో ఉంటూ అది మన యొక్క రక్షణ కార్యమును రక్షణ క్రియను కొనసాగింప చేస్తున్నందుకు దేవాది దేవునికి వందనములు. త్రిత్వమైన దేవుడు మత్తయి సువార్త 28:16-20లో మనం చూస్తాం. ఇక్కడ చూస్తే ట్రై యూనిటీ. ట్రై అంటే 3, అంటే ప్లోరల్ బహువచనం. అది యూనిటీ అంటే సింగులర్. అది సింగులర్ అంటే ఏకవచనం. అంటే ట్రై యూనిటీలోనే ముగ్గురుగా ఉన్నటువంటి దేవుడు ఒక్కడిగా ఉన్నాడు అనేటువంటి అర్థమే ట్రైయూనిటీలో వచ్చేస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దైవ త్రికుడా అని మనము అనవచ్చును. దీని కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయి. అవి రకరకాలుగా సంఘాల్లో బోధింపబడతా ఉంటాయి. ఆ తప్పుడు బోధల్ని మనము నమ్మకూడదు. ఒక తప్పుడు బోధ ఏంటంటే సమైక్యవాదం, యూనిటేరియానిజం. యూనిటేరియానిజం అంటే దేవుడు ఒక వ్యక్తి, ఆయన సృష్టికర్త, యేసు ప్రభువు సృష్టింపబడినవాడు అంటే దేవునితో పాటు ఉన్నవాడని వీళ్ళు నమ్మరు. ఆ పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తిత్వం లేనటువంటి వాడు అనేది ఒక శక్తి అని నమ్ముతా ఉంటారు. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఇది ఒక సమైక్యవాదం. అంటే దేవుడు మెయిన్ సృష్టికర్త, కుమారుడు సృష్టింపబడిన వాడు, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం లేనివాడు. అంటే ఇది బైబిల్ విరుద్ధమైనటువంటి బోధ. తర్వాత ట్రై ట్రైకిజం, త్రిధర్మము. ఈ త్రిధర్మము ట్రైకిసిజం, TRICHCASM. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు 3 దేవుళ్ళుగా ఉంటారు. వేరు వేరు వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు, విడివిడిగా ఉంటారు. ఇది త్రిధర్మము. అయితే ఇది కూడా బైబిల్ వ్యతిరేక సిద్ధాంతం. అయితే త్రిత్వాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా ట్రినిటేరియనిజం అంటారు.
అంటే ట్రినిటేరియానిజం అంటే త్రిత్వం నమ్ముతారు. దిస్ ఇస్ ది యాక్చువల్ బిబిలికల్ ఫెయిత్. ఇందులో ఉన్నటువంటి వాళ్ళ మనము వి బిలీవ్ ఇన్ ఎ ట్రైయూన్ గాడ్. మనము త్రియేక దేవుని నమ్ముతాం. దేవుడు తండ్రి, కుమారుడు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. మన విశ్వాసము యేసుతో మనకున్నటువంటి విశ్వాసము ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు వెల్లడిపరచబడ్డాడు. ఈ తండ్రి అయినటువంటి దేవునితోనూ యేసుతోనూ ఉన్న సహవాసం వల్ల పరిశుద్ధాత్మతో మనకు సహవాసం కలుగుతుంది. యేసు ద్వారా మనము తండ్రిని తెలుసుకున్నాం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఉంది కదా, తప్పిపోయిన గొర్రెల ఉపమానం లాగా తండ్రి తప్పిపోయినటువంటి మనల్ని ఆయన యేసు ద్వారా వెతికి మనల్ని రక్షింపజేశాడు. యేసు ద్వారా మనం పరిశుద్ధాత్మను తెలుసుకుంటున్నాం. మనము గమనించవలసింది ఏంటంటే, త్రూ జీసస్ వీ హ్యావ్ కమ్ టు నో ద హోలీ స్పిరిట్. యోహాను 14, 16, 17 ఏముందంటే, యేసు ద్వారా మాత్రమే మనము కుమారుడైనటువంటి యేసు ద్వారా పరిశుద్ధాత్మను తెలుసుకుంటున్నాము. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 17వ వచనంలో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదు. ఇక్కడ 17వ వచనంలో లోకము ఆయనను, ఆయన అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా మనము ఈ వాక్యం ద్వారా తెలుస్తున్నాం. ఆయన మనలో నివసిస్తున్నాడు. మనము క్రైస్తవ విశ్వాసులుగా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇలాగ రకరకాల థియరీస్ గురించి మీకు చెప్పాను. ఇలాగ ముగ్గురు విడివిడిగా ఉండేటువంటి సిద్ధాంతం మనం పాటించాం. అయితే మనము పాటించేది ముగ్గురు ఏకముగా ఉండేటువంటి దేవుడిగా మనము చూస్తున్నాం. ఇక్కడ కొన్ని అన్బైబిలికల్ బిలీఫ్స్, బైబిల్లో లేనటువంటి విషయాల గురించి మీకు కొన్ని చెప్పాను. కొన్ని అబద్ధపు బోధలు ఉన్నాయి బైబిల్లో. ఈ అబద్ధ బోధలు త్రియేక దేవుణ్ణి వెల్లడిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వ్యతిరేకిస్తారని చెప్పాను. తండ్రి సృష్టికర్త, ఆయన ద్వారానే ఈ కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ వచ్చాడు అనే విధంగా చెబుతారు. సో తండ్రికి ఒక తండ్రికి ఎంతైతే దైవత్వాన్ని కలిగి ఉన్నాడో, కుమారుడు కూడా అంతే దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. అంతే దైవత్వాన్ని పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. త్రీ హెడ్ గాడ్, ట్రినిటీ గాడ్ అని నమ్మేవారిని ట్రినిటేరియన్స్ అంటారు. అంటే త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మేవారిని. సో మనము ఈ విధముగా తండ్రినే మనము స్తుతిస్తూ ఉంటాం. కుమారుని కూడా స్తుతించవచ్చు, పరిశుద్ధాత్మని కూడా స్తుతించవచ్చు. ఈ ట్రినిటేరిజంలో మనము చూసినట్లయితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ వేసాము. ఇందులో యాక్చువల్గా ఒక సిద్ధాంతము ప్రకారము పాత నిబంధనలో తండ్రి ఉండేవాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఉండేవాడు. కొత్త నిబంధన మరియు ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. కానీ మనం ఈ మూడు కూడా ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. ఏదైనా ఆలోచన చేసినప్పుడు, రక్షణ ప్రణాళిక మనిషిలో నెరవేర్చబడినప్పుడు ఒకరికొకరు స్వతంత్రంగా ఉండకుండా ముగ్గురు కూడా ఐక్యంగా ఆ పనిని చేస్తారు అని చూపించడానికి ఇది ఒక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారన్న విధానంలో ఈ చిత్రాలు మీకు చూపించడం జరిగింది. ఒక ఆకు కూడా ఇలా ఉంటుంది, చెరువుల్లో ఉంటుంది ఇది. సో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, ఇది చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఒక సర్కిల్లో మనం ఈ విధంగా చూస్తే గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ గోస్ట్. తండ్రి ఆ కుమారుడు కాదు. చూడండి, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాడు. అయితే తండ్రి దేవుడు అవుతాడు. ఈ పిక్చర్లో చూడవచ్చు. అలాగే కుమారుడు మనం చూస్తున్నట్లయితే కుమారుడు పరిశుద్ధాత్మ కాడు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు. అయితే కుమారుడు దేవుడు. పరిశుద్ధాత్మ తండ్రి కాలేడు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు, ఆయన దేవుడు. ఈ మాటలను
మీరు దీంట్లో చూడవచ్చు. అంటే ముగ్గురు కూడా ఐక్యమైనటువంటి ట్రినిటీ గాడ్గా మనం భావించాలి. గాడ్ ద ఫాదర్ ఈజ్ నాట్ సన్ ద గాడ్ ద సన్. అన్నిటికీ గాడే. గాడ్ ద హోలీ స్పిరిట్. గాడ్ ద సన్ ఈజ్ నాట్ గాడ్ ద ఫాదర్. గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ గాడ్ ద ఫాదర్. ఎవరి పనులు వారివి. అయితే వీరందరూ కూడా గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. ఈ పిక్చర్ తెలియజేసేది అదే. వీళ్ళంతా కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎప్పుడు కూడా ఒకరినొకరు గ్లోరిఫై చేసుకుంటా ఉంటారు. సన్ గ్లోరిఫైస్ ఫాదర్, ఫాదర్ గ్లోరిఫైస్ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ గ్లోరిఫైస్ సన్. ఆ విధంగా మహిమపరచుకోవడం వీరి పని ఉన్నది. సో ఈ ట్రినిటీ గాడ్ లో మనం నమ్మేటువంటి సిద్ధాంతంలో ఇదే ట్రూ బిలీఫ్. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ కింద ఇది బిబిలికల్ సత్యంగా మనము భావించవచ్చును. ఇంకా న్యూమటాలజీ అంటే ఏంటంటే, న్యూమటాలజీ అంటే ఓన్లీ ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా ట్రినిటీ గాడ్ గురించి చెప్పాను. ఇప్పుడు మనము వెళ్ళేటువంటి ప్రసంగాలకు పునాది న్యూమటాలజీ. మీకు పూర్వకాలంలో ఎస్కటాలజీ అని చెప్పాను, కొన్ని సంవత్సరాల పాటు బోధించాను. ఎస్కటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్, అంత్యకాల దినాలను అధ్యయనం చేయడం. న్యూమటాలజీ PNEUMATOLOGY. ఫస్ట్ టైం నా నోట్లోంచి ఈ మాట వస్తుంది, మీరు కూడా ఫస్ట్ టైం ఈ మాట వింటున్నారు. న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మను అధ్యయనం చేసేటువంటి ఒక శాస్త్రం. ఇది చాలా చర్చెస్లో ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్దగా ప్రాముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోరు. ఈ బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మక ఇంపార్టెన్స్ని పెద్దగా గ్రహించరు. పరిశుద్ధాత్మ యొక్క బైబిల్ నిర్వచనం ఏంటంటే, పరిశుద్ధాత్మ అనేది మనం ఇప్పటివరకు చూసింది గాడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనేది దేవుడు. ఆ దైవత్వ సవాళ్లను అనుసరించే ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి అనుకోకూడదు. ఈ పరిశుద్ధాత్మ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యేసుప్రభు వెళ్ళగానే 10 రోజులకి ఆయన ఆరోహణం అవగానే సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు ఉండి ఆరోహణ అయిపోయాడు మహిమ శరీరంతో ఉండి. ఆ 40 దినాలు ఉన్న తర్వాత, ఆరోహణమైన తర్వాత 10 రోజులకి 10 days గ్యాప్లో పరిశుద్ధాత్ముడిని పంపించాడు ఆయన. ఈ పరిశుద్ధాత్ముడు అంటే ఆయనే, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. ఈ శిష్యుల్లో బలమైన పరిచర్య చేయడానికి, విశ్వాసంలో ఉండడానికి పెంతెకోస్తు పండుగ నాడు ఆయన పంపించడం జరిగింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14-16 ఎలా ఉందంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపింపబడ్డారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. మీరు దత్తపుత్రాత్మను పొందితిరి, ఆత్మను కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. అంటే మనల్ని ప్రార్థింప చేయవాడు లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడని మనం గుర్తుంచుకోవాలి. 16వ వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనలో ఒక ఆత్మ ఉంటుంది, సొంత ఆత్మది. ఆ సొంత ఆత్మకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏమంటా ఉంటాడంటే, మీరు దేవుని పిల్లలని మనపక్షంగా ఎప్పుడు కూడా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధముగా మనం పరిశుద్ధాత్మ నిర్వచనం చెప్పవచ్చు. పరిశుద్ధాత్మకి గ్రీక్ వర్డ్ ఏంటంటే పరక్లీటోస్ అంటే ఆయన ఒక కంఫర్టర్, ఆదరణకర్త, కౌన్సిలర్, ఆలోచనకర్త, హెల్పర్, సహాయకుడు, అడ్వకేట్, ఆయన మన తరపున వాదించేవాడు, ఇంటర్సెషర్ అంటే మన తరపున దేవుని యొద్ద వాద్యం ఆడేవాడు. పిల్లలారా మీరు భయపడవద్దు, తండ్రి యొద్ద మనకు ఒక న్యాయవాది ఉన్నాడు అంటే ఇంటర్సెషర్ అనమాట. స్ట్రెంగ్తనర్, విశ్వాసులు బలహీనమైపోతున్నప్పుడు పలు కారణాల వల్ల బలపరిచేవాడు ఈ యొక్క పరిశుద్ధాత్ముడు అని మనం గమనించాలి ప్రియమైన వారలారా. సో లెట్ us కంటిన్యూ దిస్ లెసన్
with some more details on pneumatology. న్యూమటాలజీ అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఏంటంటే ద స్టడీ ఆఫ్ హోలీ స్పిరిట్, డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ న్యూమటాలజీ అనేది చరిత్రలో, సంఘ చరిత్రలో కొద్దిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి భాగంగా ఉంటుంది. అయితే సత్యాలను తెలుసుకునేవారు ఈ న్యూమటాలజీలో, పరిశుద్ధ సిద్ధాంతంలో చాలా విషయాలు నేర్చుకుని తండ్రి ఇంత గొప్పవాడు అనే విధానంలో పరిశుద్ధాత్ముడు కూడా గొప్పవాడుగా వారు వారు గమనించగలుగుతారు. పరిశుద్ధాత్మకి కొన్ని ఎంబ్లమ్స్ ని దేవుడు ఇచ్చాడు. వాటి గురించి మనము వారానికి ఒకటి, ఆదివారం నాడు ఒకటి మీకు వివరిస్తాను. మీకు తెలుసు కదా, ప్రసంగం అంటే వాక్యాన్ని వివరించడం కాదు, అప్లికేషన్ టు అవర్ లైఫ్స్, మన జీవితాలకి అవి అన్వయించుకోవడం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ఎంబ్లమ్స్ లో సింబల్స్, దేవుడు చూడండి మనకి కొండ మీద ప్రసంగంలో అనేకమైన ఉపమానాలు చెప్తాడు ఆయన. ఆ విధముగా ఉపమానాలు చెబుతూ ఆ వాక్యాన్ని వివరణ ఇస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ సింబల్స్ ద్వారా హోలీ స్పిరిట్ వివరణ ఇవ్వబడుతుంది. డవ్, ఆయిల్, విండ్, ఫైర్, ఆయిల్, వాటర్. మొదటిదేమో ఇది పౌరము, రెండవది వాటర్ డ్రాప్, ఇది గాలి, మూడవది 4 ఫైర్, 5 ఆయిల్, ఇది మేఘము. అంటే బైబిల్ గ్రంథంలో ఈ విధముగా పరిశుద్ధాత్మ అనేకమైనటువంటి ఎంబ్లమ్స్, సింబల్స్ ద్వారా సూచించాడు. వాటికి వివరణ ఇస్తూ ఆ ఎంబ్లమ్స్ ద్వారా మన జీవితాలకు అవి ఏ విధంగా వర్తిస్తాయి, ఎంతవరకు మన జీవితాల్లో అవి అమలు చేయబడుతున్నాయి అన్నది క్వశ్చన్ వేసుకోవాలి మనం. వీటిని డిస్కషన్ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొక 6 7 ఉన్నాయి, మొత్తం 14 వరకు ఉంటాయి. అంటే ఇంచుమించు 14 సార్లు వాక్యం చెప్పవలసి ఉంటుంది వీటి మీద. ఇంకా ఈ న్యూమటాలజీ మనం చూసేటప్పుడు ఈ న్యూమటాలజీలో ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి ఇది ఒక వ్యక్తి. చాలా మంది మీలో శక్తి అని నమ్మవచ్చు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. దేవునికి ఎంత శక్తి ఉందో పరిశుద్ధాత్మకి ఎంత శక్తి ఉంటుంది, కుమారునికి కూడా శక్తి ఉంటుంది. ఆల్ 3 ఆర్ ఈక్వల్స్ ట్రైన్ గాడ్లో అని చెప్తే ముగ్గురు కలిసి ఉంటారు. అయితే న్యూమటాలజీలో ముందు మనము డిస్కస్ చేసేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు తండ్రి వలె, కుమారుడు వలె ఒక వ్యక్తి, అంతేగాని శక్తి కాదు. హోలీ స్పిరిట్ is a person, is a personality rather than we can say లాంటి ఒక పవర్ ఉంటుంది కానీ బట్ అదొక వ్యక్తి, ఇండివిజువల్ అని మనం గమనించుకోవాలి. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. ఒక వ్యక్తికి అంటే మామూలు సాధారణంగా మనలాంటి వ్యక్తులకు 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బుద్ధి జ్ఞానం ఉంటుంది. రెండవది రాగద్వేషాలు లేక భావోద్వేగాలు, దుఃఖించడం, అలాంటి వాటిని చెప్తారు, ఎమోషన్స్. నాలుగవది చిత్తం, విల్ పవర్, చిత్తం అనేది దాన్ని కూడా కలిగి ఉండాలి. అంటే మనుష్యులు ఈ మూడింటిని కలిగి ఉంటారు, బుద్ధి లేక జ్ఞానము, లేక బుద్ధి జ్ఞానము, విజ్డమ్. రెండవది ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు. మనుషులుగా శరీరము, రక్త మాంసాలు ఉన్న వారికి విల్ పవర్, అనేది, చిత్తం అనేది కూడా ఉంటుంది. ఈ 3 ఉంటేనే వ్యక్తులని చెప్పవచ్చు. అయితే పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తే. అంటే మన కంటికి కనిపించినటువంటి వ్యక్తి, యేసుప్రభులలాగా కంటికి కనిపించినటువంటి వ్యక్తి
ఆ పరిశుద్ధాత్ముడు. తండ్రిని కూడా మనం చూడలేదు. కుమారుని చూస్తే తండ్రిని చూసినట్టే లెక్క. మీకు ఒకసారి విజిబుల్ చర్చ్, ఇన్విజిబుల్ చర్చ్ అని చెప్పాను. విజిబుల్ చర్చ్ అంటే కంటికి కనిపించే చర్చ్ ఆఫ్ గాడ్ బిల్డింగ్ ఉంటుంది. లోపల ఆదివారం లక్షవారం వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ విజిబుల్ చర్చ్. ఇన్విజిబుల్ చర్చ్ అంటే మనకు తెలియకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళంతా కూడా క్రీస్తు శరీరంలో భాగస్థులుగా ఉంటారు. అది క్రీస్తు శరీరం అనేటువంటి సంఘం. దాన్ని క్రీస్తు శరీరం అనే సంఘాన్ని ఇన్విజిబుల్, మన కంటికి అది కనిపించదు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు, పరలోకంలోకి వెళ్తారు. అయితే ఈ చర్చ్ ఆఫ్ గాడ్ లాంటి చర్చిల్లో రక్షణలో కొనసాగబడుతూ ఒక మంచి దేవుని చిత్త ప్రకారము రాజులైన యాజక సమూహముగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఒక క్రమశిక్షణ, క్రైస్తవ క్రమశిక్షణలో పెరుగుతూ మనకి కొన్ని కిరీటాలు వస్తాయి అనేటువంటి ఆ నిరీక్షణ కలిగి ఉంటాం. కానీ అందరూ కూడా ఆల్ పీపుల్ ఇన్ ది చర్చ్, ది బాడీ ఆఫ్ క్రైస్ట్ విల్ బి ర్యాప్చర్డ్ అండ్ ఎంటర్ ఇంటు ద హెవెన్, బట్ ఆల్ మే నాట్ రిసీవ్ ద క్రౌన్స్ రివార్డ్స్. ఇక పరిశుద్ధాత్మ విషయానికి వస్తే బుద్ధి లేక జ్ఞానము ఉందో లేదో చూద్దాం. పరిశుద్ధాత్ముడు దేవుని మర్మములను పరిశోధన చేసుకుని వాటిని మనకు తెలియజేస్తూ ఉంటాడు. అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి మర్మాలని ఒక మెసెంజర్ లాగా మనకి తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు తన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక రీసెర్చ్, ఒక ఇన్వెస్టిగేషన్, దేవుని యొక్క మర్మాలని పరిశోధించి అవి మానవులకి ఆయన చెప్తా ఉంటాడు. కాబట్టి ఆయనకి బుద్ధి జ్ఞానాలు ఉన్నాయి, అంటే తెలివితేటలు ఉన్నాయి. ఎవరికి? పరిశుద్ధాత్మకి. రెండవది రాగద్వేషాలు, భావోద్వేగాలు. మీకు తెలుసు కదా, మనం ఎమోషనల్ అవుతా ఉంటాము, ఒకసారి దుఃఖిస్తాము, సంతోషిస్తూ ఉంటాము. విశ్వాసులు దేవుని మాట వినకుండా, ఆయన చిత్తానికి విధేయత చూపించకుండా దేవునికి వ్యతిరేకంగా పాపములో ఉంటే మనలోని పరిశుద్ధాత్ముడు చాలా దుఃఖపడతాడు. If you are going against the will of God, and also if you are still in sin, if you are a saved person, still you are in the worldly things, involved in the worldly things, and you are not appears to be the child of God. దేవుని కుమారుడు అయ్యింది, దేవుని కుమారుడుగా లేకపోవడం, ఆయన బాటలో నడుస్తున్నామని ఆయన బాటలో నడకపోవడం, పాపము లేదని చెప్పుకుంటూ పాపములో ఉండే వరముగా మనం ఉంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మన ఆత్మతో పాటు పరిశుద్ధాత్ముడు కలిసి ఉంటాడు. ఆయన చాలా దుఃఖిస్తూ ఉంటాడంట. అంటే దానికి కూడా భావోద్వేగాలు పరిశుద్ధాత్ముడికి ఉన్నాయని ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మకు మనుషులకు ఉండే భావోద్వేగాలు ఉన్నాయని గమనించుకోవాలి. దుఃఖము, సంతోషము, ఇవన్నీ కూడా యేసుప్రభు వారు కూడా ఇక్కడ ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు సంతోషించేవారితో సంతోషించేవారు. లాజరు చనిపోయినప్పుడు చాలా ఆయన దుఃఖపడ్డాడు. ఆ విధంగా ఆయన కూడా ఎమోషన్స్ ని ప్రదర్శించాడు మానవుడిగా అంటూ. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దుఃఖపరచొద్దని చెప్తున్నాడు. మనలో ఉంటుంది విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు మీరు ఆయనలో సీల్ చేయబడ్డారు. అంటే ఎమోషన్స్ ఉన్నాయి, దుఃఖపరచొద్దు మీరు అని చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా మన యొక్క జీవితపు బాటలో, విశ్వాస బాటలో మనము అగైనెస్ట్ ది గాడ్, అగైనెస్ట్ ది విల్ ఆఫ్ గాడ్, క్రీస్తు బాటలోనే మనము నడిచే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మను, మీలో పరిశుద్ధాత్మను ఆర్పకుడు అని కూడా ఉంటుంది. అంటే మనము ఇంకా విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నివసించడానికి అనువుగా మన మన హృదయము, మన సోళ్ళు, మన ఆత్మ ఇవన్నీ లేకపోతే పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా వీ విల్ బికమ్ సో సాటనిక్. ఆ పరిస్థితి విశ్వాసాలు రానివ్వకూడదు. చిత్తం చూద్దాం. చిత్తం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికిని ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. అంటే విశ్వాసులైనటువంటి మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఉంటుంది. మనకి కొన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్
ఇవ్వాలి అనుకుంటే పరిశుద్ధాత్ముడు ఆయన ఆలోచన కొద్దీ మనకు ఆత్మీయ బహుమానాలు ఇస్తాడు. ఒకవేళ ఆత్మీయ బహుమానాలు ఇవ్వాలో ఇవ్వకూడదు అనేది ఆయనే డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఆయన చిత్త ప్రకారము విశ్వాసులకు ఈ యొక్క ఆత్మీయ బహుమానాలు ఇవ్వబడతాయి. ఇది దీని యొక్క అర్థమై ఉన్నది. తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుటకు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంటే మనలో స్పిరిచువల్ గిఫ్ట్స్ ని కలుగజేయవాడు, తన చిత్తం చెప్పున చేయవాడు పరిశుద్ధాత్ముడు. పై లక్షణాలు బుద్ధి, జ్ఞానము, భావోద్వేగము, ఇవన్నీ ఈ చిత్తము ఇవి ఉన్నాయి. వాటిని పర్సన్స్ అంటాం, వ్యక్తులు. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, అంతేగాని శక్తి కాదు అని తెలియనటువంటి ఏదో ఒక పవర్ అని మనం అనుకోకూడదు. ఈజ్ ఏ ఇండివిజువల్, ఈజ్ ఏ పర్సన్. ఇంకా మళ్ళా మనము రెండో భాగంలోకి వెళితే పరిశుద్ధాత్ముడు కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేసే పనులు బట్టి మనము ఆయన్ని వ్యక్తిని నిరూపించవచ్చు. పరిశుద్ధాత్మ చేసే కొన్ని పనులను మనం పరిశీలిద్దాం. యోహాను 16:13లో సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యం అంటేనే యేసుప్రభు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఇప్పుడు బాబు నువ్వు మా ఈ శర్మన్ ఆన్ ద మౌంట్ ప్రసంగాలు చెయ్యి, ఎస్కటాలజీ గురించి చెయ్యి, ఇప్పుడేమో పరిశుద్ధాత్మ గురించి మీ సంఘానికి రివీల్ చేయని పరిశుద్ధాత్ముడే నాకు చెప్తాడనమాట. ఆయన మనం అలాగే భావించాలి. ఆయన మనల్ని ఆ సత్యంలో, ఎవడైనా క్రిస్టియన్ అయ్యాడు అనుకోండి, యేసుప్రభుని, వాడు పరిశుద్ధాత్ముడు చేయకుండా వాడు క్రైస్తవుడు అవడు. యేసునందు విశ్వాసం ఉంచడు. మీరెవరో అన్యుడిని చర్చికి తీసుకొచ్చాడు అనుకోండి, అలా 4-5 సార్లు వచ్చేవాడు ఏం క్రైస్తవుడు అయిపోడు. ఆ పరిశుద్ధాత్మ ఇష్టమైతేనే వాడిని క్రైస్తవుడు చేస్తాడు. వాడిని క్రీస్తునందు విశ్వాసం ఉంచే విధంగా చేస్తాడు. అంటే అందుకనే పరిశుద్ధాత్మను గోరుము అనే పాట కూడా ఉన్నది, మనకు తెలుసు అది. అంటే పరిశుద్ధాత్మ లేకుండా ఏది జరగదు. విశ్వాసుల యొక్క జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ ఉండగా, పరిశుద్ధాత్మ ఏది కోరుకుంటే అది మనకు కావలసిన విధంగా మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఆయన ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. అంటే ఆయనని ఎవరిని అంటాం? మనుషుల్ని అంటాం కదా, వ్యక్తులను అంటాం కదా. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యం అంటే మన బోధ అంతా సత్యమే, అంటే క్రీస్తు బోధ. ఆ బోధలో క్రీస్తులో సత్యం. మీరు దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంట. సత్యం అంటే క్రీస్తే. కాబట్టి ఆయన మనల్ని క్రీస్తులో నడిపిస్తాడు. ఒక వ్యక్తి ఏ విధముగా వినునో, ఏ విధముగా బోధించునో వ్యక్తులు, పరిశుద్ధాత్ముడు కూడా అదే విధంగా విని ఆ విషయాల్ని బోధిస్తూ ఉంటాడు. అది మనం ఆల్రెడీ ఒక వాక్యంలో మనం చూసాం. ఇంకోటి ఏంటంటే, మనుష్యులను వారు పాపములో ఉన్నప్పుడు ఆ పాపము మీరు చేస్తున్నారు, విశ్వాసులు కూడా పాపంలో ఉన్నారని పరిశుద్ధాత్ముడు తెలియజేయచ్చు పశ్చాత్తాపము కొరకు ఒప్పిస్తాడనమాట. యోహాను 16:18లో ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకం అంటే ఎవరు? లోకంలో ప్రజలు ఉంటారు. అదేవిధంగా అంటే అన్యులు, ప్రభుని ఎరగిన వాళ్ళు పాపం చేస్తున్నామని తెలిసినప్పటికీ పాపంలో ఉండిపోతారు. పాపం చేస్తూ ఉంటారు. హత్యలు, అత్యాచారాలు, గొడవలు, సాటనిక్ యాక్టివిటీ అంతా కూడా వాళ్ళు చేస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది అంతరాత్మ. కానీ వారు దాన్ని విడిచిపెట్టరు. అయితే విశ్వాసులకు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ గద్దింపు వస్తుంది. ఆ గద్దింపే మీ పాపాలు మీకు తెలియజేసి నీతిని గూర్చి, తీర్పును గూర్చి, దేవుని గురించి చెబుతూ మనల్ని భయపడే విధంగా చేసి ఒప్పింప చేస్తుంది అనమాట. పరిశుద్ధాత్ముడు మన పక్షంగా ఎప్పుడు దేవునికి మన దగ్గర ఫేవరబుల్ గా మాట్లాడుతూ ఉంటాడు. మన గురించి
దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు. రోమా 8:36లో అది చూస్తున్న ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ అంటే పరిశుద్ధాత్మే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే మనము డిప్రెషన్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు, మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మన పక్షంగా మేము ఒకవేళ మీరు ప్రార్థన చేయాలి, ఒకవేళ చేయకపోయినా మీ పక్షంగా పరిశుద్ధాత్ముడు ఆమ్, మీకు దేవునికి విన్నపము విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు విశ్వాసులైన మన కోసం ఎప్పుడు కూడా సహాయంగా ఉంటాడని మీరు నమ్మండి. అంతేకాదు మన పక్షంగా ఆయన దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. దీనిని బట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వం కలిగిన వాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకు పలు నామాలు ఉన్నాయి. ఆ పలునామాలు బట్టి కూడా పరిశుద్ధాత్ముడు ఒక పర్సనాలిటీ అని మనం చూడవచ్చును. పరిశుద్ధాత్ముడు ఒక ఆదరణకర్త. దాని గురించి రిఫరెన్స్ ఉంది మీకు. తండ్రి యొద్దకు ఆదరణకర్తను తండ్రి యొద్ద నుంచి పంపిస్తానని అంటున్నాడు కదా. పరిశుద్ధాత్ముడికి ఇంకొక వేరొక పేరు ఆదరణకర్త. మీకు ఇప్పుడే చూపించాను, కౌన్సిలర్, ఇంటర్సెసర్. ఈ విధముగా ఆయన ఆయన మనల్ని పాపం చేస్తుంటే ఒప్పిస్తూ ఉంటాడు, మనకు తెలియకుండానే అది జరిగిపోతుంది. ఆయన తండ్రి నుంచి మాటలు వింటా ఉంటాడు, విని మనకు చెప్తా ఉంటాడు. అందువలన ఈ విధముగా ఆయన అనేకమైనటువంటి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి వలె మనకు చేస్తూ ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మను వ్యక్తిగా మనం భావించాలి, శక్తి కాదు. తండ్రి ఏ విధముగా వ్యక్తి అయి ఉన్నాడో కుమారుడు అదే విధంగా వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి అయి ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలి అలాగా. త్రిత్వములో తండ్రి కుమారులు ఏ విధముగా గౌరవించబడతారో, ఏ విధముగా గణపరచబడతారో, పరిశుద్ధాత్ముడు కూడా అంతే స్థాయిలో గౌరవించబడాలి. పరిశుద్ధాత్ముడేమీ తక్కువ వాడు కాదు. పరిశుద్ధాత్ముడు మనకి హెల్పర్ గా ఉన్నాడు. ప్రస్తుతం హీఈస్ హెల్పర్ టు అస్, కౌన్సిలర్ టు అస్, ఈజ్ ఇంటర్సెసర్ ఫర్ అస్, హీఈస్ కంఫర్టర్ ఫర్ అస్. అందుకనే యేసుప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరేం విచారించకండి, నేను వెళ్ళగానే ఆదరణకర్తను పంపిస్తానన్నాను, 10 రోజులు పంపిస్తానన్నాడు. ఇప్పటి వరకు కూడా నా ఉద్దేశంలో ఎత్తబడే వరకు కూడా, విశ్వాసులు ఎత్తబడే వరకు కూడా పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉంటాడు. ఎత్తబడిన విశ్వాసుల్లోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు కాబట్టి, 7 శ్రమల్లో విశ్వాసులు ఉంటారు కాబట్టి, తర్వాత మారుతారు కానీ పరిశుద్ధాత్ముడు మాత్రము విశ్వాసులతో పాటు పరమునికి వెళ్ళిపోతాడని నా భావన ఉన్నది. మరి బైబిల్ దాని గురించి ఏం మాట్లాడలేదు. పరిశుద్ధాత్ముడు ఒక దైవత్వం, డైటీ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇప్పుడు చూడండి, త్రిత్వములో ఒక సర్కిల్ వేసాను, 3 భాగాలు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ. అంటే వాట్ ఐ మీన్ టు సే, దేవుడు తండ్రి, తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఆల్ ఆర్ ఈక్వల్స్. ఇందులో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని లేదు. దానికి సరైనటువంటి రెఫరెన్స్లు తండ్రి అయిన దేవుడు అనడానికి యోహాను 3:16. అదేవిధంగా కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు, కుమారుడు దేవుడు అనడానికి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో ఉంది. పరిశుద్ధాత్మ తండ్రి అవడు, తండ్రి పరిశుద్ధాత్మ కాడు, పరిశుద్ధాత్మ అతను దేవుడు. యోహాను 14:26లో అది ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, సో మనము ధ్యానం చేసినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు. తండ్రి కుమారుల వలె ఆయన ఒక వ్యక్తి. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు త్రిత్వములో 3 హెడ్ గాడ్ అంటాం కదా, ట్రినిటీ గాడ్. ముగ్గురు ఈక్వల్ గా రక్షణ ప్రణాళికలో వారు మనుషులందరినీ కూడా రక్షణలో తీసుకుని వెళ్లే విధముగా, పరలోకములోకి తీసుకుని వెళ్లే విధంగా వీళ్ళ సహాయకులుగా ఉంటారు. యేసు ప్రభు మనము ముఖ్యంగా చూస్తాము, ఎందుకంటే రక్షణకర్త ఆయనే. ఆయన ఆదరణకర్తను పంపించాడు. మనకి ఇప్పుడు ఇబ్బందులు అట్లా యేసుకు ప్రార్థన చేసినా, తండ్రికి ప్రార్థన చేసినా, పరిశుద్ధాత్ముడే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఈ ట్రినిటేరియానిజం అనేది చాలా మంది క్రైస్తవులు ఈ త్రియేక దేవుని నమ్ముతారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వబడడం జరుగుతుంది. సో తండ్రిని కుమారుని మనమేమి
తగ్గించము, తండ్రిని తగ్గించం. ఆ, అదేవిధంగా పరిశుద్ధాత్మ తగ్గించం. ఈక్వల్లీ ఇంపార్టెంట్గా మనం ముగ్గురిని చూడాలి. మన విశ్వాసము తండ్రి అనే దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా, కుమారుడైన దేవునితో ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ సహాయంతో కుమారుడైనటువంటి యేసునందు నమ్మకం ఉంటుంది. కుమారుడైనటువంటి యేసునందు నమ్మకంతో దేవునితో మనకు సహవాసం ఏర్పడుతుంది. కాబట్టి కుమారుడైనటువంటి యేసు ద్వారా మనం దేవుని తెలుసుకున్నాం. మనం వీఆర్ నాట్ జూయిష్ పీపుల్, మనం యూదులేమం కాదు. మనకి తండ్రిని ఎవరు తెలియజేశాడంటే యేసు ప్రభువే తెలియజేస్తాడు. తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానము, తప్పిపోయిన గొర్రె ఉపమానంలో లాగా తండ్రి మనల్ని రక్షణ ప్రణాళికలోనికి యేసు ద్వారా తీసుకొచ్చాడు. ప్రభు అయిన యేసు నామమున మనము పరిశుద్ధాత్మను తెలుసుకున్నాం. యోహాను 14, 16, 17లో నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించిన యేసు చెప్తున్నాడు అనమాట. నేను తండ్రిని వేడుకుంటాను, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తండ్రిని వేడుకుంటాను, మీ దగ్గర ఎప్పుడు ఉండడానికి ఆదరణకర్త పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపిస్తాను అని యేసు చెబుతున్నాడు. లోకము పరిశుద్ధాత్మను చూడదు, ఆయనను ఎరుగదు. ఆయన అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను ఎరుగదు కనుక పరిశుద్ధాత్మను పొందనేరదు. లోకం వాళ్ళు అలాగుంటారు, మీరు అలా కాదు. మీరు విశ్వాసులు, మీరు పరిశుద్ధాత్మను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించను, మీలో ఉండును అని యోహాను సువార్త 14, 16, 17లో క్లియర్గా చెప్తున్నాడు. యేసు ప్రభువే పరిశుద్ధాత్మను పరలోకం నుంచి క్రిందికి పంపించాడు అన్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ పరిశుద్ధాత్ముడైన దేవుడు విశ్వాసుల్లో జీవిస్తున్నాడు. విశ్వాసుల్లో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆదరణకర్తగా ఉంటాడు, మనకి హెల్ప్ఫుల్గా ఉంటాడు. పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడాను పోగొట్టే విధంగా నీ ప్రవర్తన, నీ సాక్ష్యం ఉండకూడదు. ఆయన సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. విశ్వాసులు నడిపించేది ప్రస్తుతము భూమి మీద మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఆయనే అంటే పరిశుద్ధాత్ముడు. సో with all this pneumatology, what you will learn, like God, like Father, like Son, Holy Spirit is also a God. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. And also with all discussion, we get able to know that Holy Spirit is not any power. It is a personality. వ్యక్తి ఆయన శక్తి కాదు, వ్యక్తి. వ్యక్తికి శక్తులు ఉంటాయి, బట్ మనం ఒక శక్తి పరిశుద్ధాత్మ అనేది శక్తి అని మాత్రమే నమ్మకూడదు. వ్యక్తి విత్ పవర్, పర్సనాలిటీ విత్ డివైన్ పవర్, అలాగే మనం అన్నా పర్వాలేదు. కాబట్టి ఈ న్యూమటాలజీలో ఇంట్రడక్షన్ పార్ట్ ఈరోజు చెప్పాను. లెట్ us see the emblems of the Holy Spirit from the Lord's Day onwards. ప్రతి ఆదివారము, ప్రతి లక్షవారము ఒక్కొక్క ఎంబలం, ఇంచుమించు 14 ఎన్నో ఉన్నాయి. వాటి గురించి డిస్కషన్, మన జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, అప్లై చేసుకుంటా ఉండాలి అని మీకు నేను అన్ని కూడా వివరణ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.